హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపిస్తుంది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఫ్లోర్కి ఒకటి అండ్ లొకేషన్ అయితే కానూరు లొకేషన్ అనమాట, కెనడీ స్కూల్ దగ్గరలో. అండ్ ఇది ఫ్లోర్కి ఒక ఫ్లాటు. రోడ్ అయితే వెస్ట్ ఫేసింగ్ రోడ్ అవుతుంది. అండ్ టోటల్ ఎస్ఎఫ్టీ అయితే 1600 ఎస్ఎఫ్టీ టోటల్ వస్తుంది. 1350 ప్లింత్ వస్తుంది అనమాట. అండ్ విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఫ్లాట్ కూడా ఒకే ఒక ఫ్లాట్ ఉంది, అది కూడా 5th ఫ్లోర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయి, 5th ఫ్లోర్ మాత్రమే ఉంది, టాప్ ఫ్లోర్ అన్నమాట. అండ్ అఫీషియల్ ఫ్లాటు, ప్లాన్ ప్రకారం కట్టిన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీతో. ఇది మన కానూరు కెనడీ స్కూల్ దగ్గరలో ఉంటుందన్నమాట. రోడ్డుకు కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, కానూరు మెయిన్ రోడ్డుకి. ఇదైతే మనకు మెయిన్ హాల్ వస్తుంది. ఇంకా కబోర్డ్స్ వుడ్ వర్క్ అయితే చేయలేదు. ఓన్లీ 5th ఫ్లోర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఫ్లాట్ అయితే 1600 ఎస్ఎఫ్టీ, 1350 ప్లింత్ వస్తుంది. 1350, ఒక 56 గజాలు అయితే అండర్బైడెడ్ షేర్ వస్తుంది. ఇదంతా మనకి స్పేషియస్ హాల్ వస్తుంది అనమాట. ఇదేమో సపరేట్ డైనింగ్ అవుతుంది. అండ్ సపరేట్ పూజా మందిరం వచ్చింది, పూజా రూము. అండ్ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ వచ్చింది. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇది వుడ్ వర్క్తో రెడీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే. అండ్ సపరేట్ వాష్ ఏరియా, డైనింగ్ దగ్గర సపరేట్ వాష్ ఏరియా. ఇదంతా సపరేట్ డైనింగ్ వచ్చింది. ఇంటీరియర్ చేయించుకున్నాకైతే ఫ్లాట్ అయితే చాలా చాలా సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్గా. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా 2x4 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. చాలా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ కూడా. సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ కరెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది. 80 lakhs చెప్తున్నారు ఫ్లాట్ అయితే, విత్ కబోర్డ్స్తో కలిపి 80 lakhs అనమాట. ఓన్లీ 5th ఫ్లోర్ మాత్రమే ఉంది, మొత్తం అయిపోయింది. ఫ్లోర్కి ఒక ఫ్లాట్, టోటల్గా 5 floors స్టాండ్ అలోన్ బిల్డింగ్ అనమాట. ఇదేమో సెకండ్ బెడ్రూమ్ అవుతుంది. సెకండ్ బెడ్రూమ్కి యాజ్ టీజ్గా మనకి బాల్కనీ వచ్చింది. ఇది బాల్కనీ, సెకండ్ బెడ్రూమ్కి బాల్కనీ వస్తుంది. ఇదంతా సెకండ్ బెడ్రూము. ఒక కబోర్డ్స్ ఒకటే చేయించాలి, కబోర్డ్స్ కూడా ఇస్తారు. కబోర్డ్స్తో కలిపి 80 lakhs ప్రైస్ అయితే. అండ్ కబోర్డ్స్ వద్దనుకుంటే మాత్రం ప్రైస్ తగ్గుతుంది. ప్లస్ మీకు నచ్చినట్టుగా కబోర్డ్స్ అయితే చేసుకోవచ్చు. ఇంటీరియర్ లుక్. థర్డ్ బెడ్రూమ్ కొంచెం వెలుతురు తక్కువైంది, లైటింగ్ కూడా లేదు కాబట్టి థర్డ్ బెడ్రూమ్ చూపించలేకపోతున్నాను. ఇది ఫ్లాట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ప్లాన్ అయితే. అండ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. మీరు చూస్తే హాలు చాలా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ 20-30 డైమెన్షన్స్ వచ్చినట్టుంది హాల్ అయితే. చాలా స్పేషియస్గా వచ్చింది. ఇదంతా హాల్ అనమాట. అండ్ టీవీ యూనిట్ సెట్ చేసుకోవడానికి ఇక్కడైతే టీవీ యూనిట్ సెట్ చేసుకోవచ్చు ఈ పక్కన. అండ్ యూపీవీసీ విండోస్ కూడా వెంటిలేషన్ తగ్గట్టు చాలా పెద్ద మెజర్మెంట్స్తో పెట్టారన్నమాట యూపీవీసీ విండోస్ అయితే. విత్ సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చేసారు. కిచెన్ కూడా ఫుల్లీ కబోర్డ్స్ చాలా బాగా వచ్చినాయి. అది ఇంటీరియర్ చేయించుకుంటే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కిచెన్ కూడా. సో ఓవరాల్గా ఇది ఫ్లాట్ డీటెయిల్స్ చూసుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. 1600 ఎస్ఎఫ్టీ, 1350 ప్లింత్ వస్తుంది. 56 స్క్వేర్ యార్డ్స్, 56 గజాలు అయితే అండర్బైడెడ్ షేరు. ఓన్లీ 5th ఫ్లోర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ప్రైస్ వచ్చేసేపటికి 80 lakhs అవుతుంది విత్ కబోర్డ్స్తో. 5th ఫ్లోర్ అన్నమాట. 5th ఫ్లోర్ కూడా అఫీషియల్ ఫ్లాట్, లోన్ వస్తుంది, ఎస్బీఐ లోన్ వస్తుంది. ఇది స్టాండ్ అలోన్ బిల్డింగ్ అపార్ట్మెంటు. అండ్ ఇది కానూరు కెనడీ స్కూల్ దగ్గరలో ఉంటుందన్నమాట. జస్ట్ ఒక ఫ్లాట్ మాత్రమే ఉంది అవైలబుల్గా. ఇది కూడా 5th ఫ్లోరు. అండ్ ప్రైస్ 80 lakhs. కబోర్డ్స్ వద్దనుకుంటే ప్రైస్ తగ్గుతుంది. సో ఓవరాల్గా ఇదండి ఫ్లాట్ అయితే. ఇంకా కబోర్డ్స్ వుడ్ వర్క్ కూడా చేయించలేదు. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ అయితే ఈ బడ్జెట్లో చూసేవాళ్ళు అయితే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.